హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్లో చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ ఫోన్ని చూడండి ఎన్ని మరకలుగా ఉన్నాయో. దాదాపు అందరి ఫోన్లు కూడా రోజు యూజ్ చేశాక ఇలాగే ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసినా కూడా ఎప్పటికీ మరకలు పడుతూ ఉంటాయి. సో ఎక్కువ రోజులు నీట్గా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు వర్కౌట్ అయితే వీక్లీ వన్స్ ట్రై చేస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోన్ పైన జస్ట్ కొంచెంగా వ్యాజ్లైన్ తీసుకొని ఫస్ట్ చేతితో వేలితో మొత్తం కూడా స్ప్రెడ్ చేశాను. తర్వాత ఒక టిష్యూ తీసుకొని ఇలా నీట్గా తుడుస్తున్నాను. చూడండి, ఇది కొంచెం సేపు టిష్యూతో కొద్దిగా ఎక్కువ సేపు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది ఆయిల్ లాగా ఉంటుంది కదా. సో ఫస్ట్ పైన స్క్రీన్ పైన ఇలాగ కనిపిస్తుంది అనమాట. ఇలా కనిపించిన తర్వాత ఇంకాసేపు అలాగే టిష్యూని కొంచెము ఫోల్డింగ్స్ చేసుకుంటూ, అంటే ఒక ప్లేస్లోనే కాకుండా కొంచెం వేరే వైపు ఇంకొక వైపు టర్న్ చేసుకుంటా దీన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, అసలు అద్దం లాగా ఉంది అనమాట. ఇలా తుడుచుకున్నప్పుడు ఏంటంటే నార్మల్గా క్లీన్ చేసేదానికన్నా ఇలా క్లీన్ చేయడం వల్ల ఎక్కువసేపు, అంటే ఎక్కువ రోజులు మనకి కొంచెము ఇలాగే నీట్గా ఉంటుంది అనమాట. మిర్రర్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. స్మూత్గా ఉంటుంది. మనం టైపింగ్ కూడా ఈజీగా అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో వంట చేసేటప్పుడు అయితే ఇలా పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ తొడిమెలు తీయడం, కట్ చేసుకోవడం, ఇలాంటి ప్రాసెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే పిల్లల్ని కేర్ తీసుకునేటప్పుడు వాళ్ళకి స్కిన్ అంతా మండుతుంది కాబట్టి. సో మనమైనా కూడా మార్నింగ్ టైంలో ఇలా వంట చేస్తూ ఉంటాము, తర్వాత బ్రష్ చేసుకోవడము, లేదంటే ఫేస్ వాష్ చేసుకోవడం, స్నానం చేయడం చేస్తూ ఉంటాము. ఎక్కడ తగిలినా కూడా మంట అవుతూ ఉంటుంది కదా. సో ఇలా వంట చేయడం అంతా అయిపోగానే మీరైతే, లేదంటే పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ తొడిమలు తీయడం, కట్ చేయడం అయిపోగానే ఇలా పేస్ట్తో మొత్తం కూడా చేతులంతా స్ప్రెడ్ చేసేసుకోండి. జస్ట్ కొంచెం టూత్పేస్ట్, అది ఏదైనా పర్వాలేదు, టూత్పేస్ట్ ఇలాగా మొత్తం కూడా అన్ని ఫింగర్స్కి గ్యాప్స్కి మొత్తం కూడా ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నట్టుగా ఇలాగా చేసుకోవాలన్నమాట. తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఆ కారం అనేది అస్సలు తెలీదు. ఈ వాటర్తో కూడా వెంటనే కాకుండా కొద్దిసేపు అలాగా స్ప్రెడ్ చేసినట్టు కడిగినట్టుగా అనేసి వాటర్తో నీట్గా వాష్ చేసుకోండి. ఒకసారి నాలుక మీద వేలు పెట్టి టెస్ట్ చేసుకోండి కారం ఉందా లేదా అని మీకే అర్థమవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక బౌల్ కానీ మీకు ఏది కన్వీనెంట్ ఉంటే అది తీసుకొని దాంట్లో కొంచెంగా ఇలాగా టూత్పేస్ట్ యాడ్ చేయండి. ఇక్కడ నేను వైట్ కోల్గేట్ వేశాను. వైట్ అయితే ఎక్కువగా పనిచేస్తుంది అనమాట. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసాను. అలాగే హాఫ్ నిమ్మ చెక్క పిండాను అనమాట. ఇక్కడ నిమ్మకాయ పిండగానే చూడండి ఇక్కడ బేకింగ్ సోడా అనేది ఎలా అవుతుందో. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ వెనిగర్ వేసేసుకోండి. మీకు ఎంత లిక్విడ్ కావాలనేది చూసుకొని మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఈ క్వాంటిటీలో తీసుకున్నాను, అన్నీ కూడా 1 స్పూన్ లాగా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. పేస్ట్ అనేది కొంచెం లేట్గా మిక్స్ అవుద్ది కాబట్టి బ్రష్తో మొత్తం కూడా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ బ్లెండర్ చూపిస్తున్నాను చూడండి, బ్లెండర్ ఎలా ఉందో ముందు దీని పరిస్థితి. ఇదైతే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తానన్నమాట మజ్జిగ చేయడానికి. సో దీనికైతే జిడ్డు అంతా పడుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు వాళ్ళైతే మొత్తం దీన్ని ఇలాగా పట్టేసుకొని చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అవంతా కూడా జిడ్డు అనేది దాని మీద ఉండిపోయి డస్ట్ పడి నల్లగా అయిపోయింది, బాగా జిడ్డుగా అయిపోయింది. సో ఇలాంటిది ఏదైనా మొండి మరకలు, మొండి జిడ్డు అనేలాంటి వాటికి ఈ పేస్ట్ అయితే చాలా క్లియర్గా పోతుంది అనమాట. మనకి వేరే ఇంకేదైనా డిష్ వాషర్ లిక్విడ్స్ ఇలాంటివి వేసుకొని క్లీన్ చేస్తే కొంచెం ఎల్లోయిష్ వస్తాయి అనమాట. వైట్ కలర్లో ఉండేవి కొంచెం ఎల్లోగా చేంజ్ అవుతూ ఉంటాయి రాను. అదే అది ఉండే ఎట్లా మనం కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే నీట్గా మనకి మంచిగా కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా నీట్గా కనపడాలంటే ఇలా ఈ లిక్విడ్ని మీరు తయారు చేసుకొని ఇలాగా మొత్తం ఒక టూత్ బ్రష్ తీసుకొని చిన్న గ్యాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఈ జిడ్డంతా పడుతుంది కాబట్టి ఇలాగ క్లీన్ చేసేసుకోవాలి. దీనివలన మనకి ఎంత మొండి జిడ్డు అయినా సరే చాలా సింపుల్గా ఈజీగా వదులుతుంది. అలాగే దాని కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మీకు లాస్ట్లో చూపిస్తాను ఇది ఎంత బాగా క్లీన్ అయిందనేది, మీరే చూడండి.
చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. స్విచ్ బోర్డులు అయినా సరే, లేదంటే ఆయిల్ క్యాన్స్ అయినా సరే, ఇలాంటివి మనకి ఎక్కువగా మాగుడు పట్టిన వాటివి, ఆయిల్ జిడ్డు లాంటివి, ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా పెట్టిన లాంటి వాటికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ పేస్ట్ అనేది. ఇక్కడ నేను టూత్ బ్రష్తోనే చేస్తున్నాను, ఎందుకంటే మనం స్క్రబ్బర్తో చేస్తే ఏంటంటే తొందరగా అయిపోతుంది, కానీ దానిపైన అంతా గీతలుగా వస్తాయి అనమాట. స్క్రబ్బర్ కొంచెం రఫ్గా ఉంటుంది కదా, సో ఇలాంటి వాటికి, మిక్సీలకి, ఇలాంటి వాటికి స్క్రబ్బర్ కన్నా ఇలాగా ఏదైనా స్మూత్గా ఉండే దాంతో చేసుకోవడం బెటర్ అనమాట. గీతలు పడితే అంత పాతగా అయిపోతాయి అన్నమాట. సో అందుకోసము నేను మొత్తం కూడా టూత్ బ్రష్తోనే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ కేబుల్ కూడా చాలా నల్లగా అయిపోయింది. సో అందుకు దీనికి కూడా ఇది ఏంటంటే లిక్విడ్ ఫస్ట్ కొంచెం అప్లై చేసినట్టుగా చేసేసి టోటల్గా అప్లై చేసి తర్వాత రుద్దండి, తర్వాత బ్రష్ చేయండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ రుద్దడం కన్నా ఫస్ట్ అప్లై చేసేసి తర్వాత దీనిని నీట్గా రుద్దండి. ఇవి లోపలికి వాటర్ వెళ్ళిపోతాయి కాబట్టి వాటర్లో అంటే ట్యాప్ కింద పెట్టి కడగకూడదు అనమాట. ఏదైనా మంచి నాప్కిన్ తీసుకొని వాటర్లో డిప్ చేసేసి వాటర్ పిండేసి ఇలాగ పైన తుడచండి. తుడుచుకుంటే సరిపోతుంది, దీన్ని ఏం వాటర్ పోసి కడగాల్సిన పని లేదు. ఇలాగా నీట్గా తుడిచేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒకసారి ఇలా తుడిచిన నాప్కిన్ని వాటర్లో పెట్టి తీస్తే చూడండి ఆ వాటర్ కలర్ ఎలాగ చేంజ్ అయ్యాయో, అంత మురికి వస్తుందన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో వాటరు. సో మొత్తం కూడా నీట్గా ఇలాగే నాప్కిన్తోనే తుడిచేసాను. కేబుల్ని కూడా అంత గ్యాప్స్ మొత్తం కూడా తుడిచేసాను. లాస్ట్లో అయితే నేనే షాక్ అయ్యాను అనమాట. అంటే అంత నీట్గా వచ్చేసింది, అంత బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇలాగే ఎప్పుడు కూడా ట్రై చేయండి, కలర్ మారకుండా మంచిగా. చూడండి ఎంత వైట్ కలర్లో ఉందో చూడండి. అదే నార్మల్గా లిక్విడ్స్ కానీ వేరే డిటర్జెంట్స్ ఏదన్నా వేసి క్లీన్ చేస్తే ఏమవుద్దంటే కొంచెం ఎల్లో ఇష్యూ వస్తూ ఉంటాయి అనమాట. ఇది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను, చాలా బాగా పనిచేస్తుంది, అసలు ఎప్పుడు రిపేర్ రాలేదు. ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా ఇయర్స్ అవుతుంది, ఇది 7-8 ఇయర్స్ అవుతుంది ఇది తీసుకొని. సో ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా క్లీన్ చేసేసుకోండి. ఇదే కాదు, నేను ఇక్కడ చాపింగ్ బోర్డు కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ రెండింటి కోసం కలిపెట్టుకున్నాను అనమాట. అంటే వన్ స్పూన్ వేసాను కదా, అది ఈ రెండింటికి సరిపోతుందని నాకు ఒక ఐడియా ఉండి వేశాను. అందుకే మీకు చెప్పాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని వేసుకోండి అని. ఇక్కడ చాపింగ్ బోర్డు కూడా చాలా నల్లగా అయిపోయింది. మనం రెగ్యులర్గా అయితే దీన్ని డీప్ క్లీన్ చేయలేము. ఏదో జస్ట్ కూరగాయలు కట్ చేశాక ఏదైనా అంటింది ఉంటే కడిగేస్తాం, వాటర్ కింద పెట్టేసి కడిగేస్తాం. కానీ రోజు అయితే దీన్ని ఇలాగా బ్రష్ చేయడమో లేదంటే స్క్రబ్బర్తో రుద్దడమో మాత్రం చెయ్యం కదా. సో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చూడడానికి నీట్గా ఉంటాయన్నమాట. మరీ గలీజ్గా నల్లగా అయిపోతే దాని మీద కూరగాయలు కట్ చేయడం కూడా కష్టం అనిపిస్తుంది కదా, చూడడానికి అంత బాగోదు, అంత మురికి కూడా మళ్ళీ వాటికి అంటుకుంటుందేమో అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి, 15 డేస్కో లేకపోతే 1 మంత్కి ఒకసారైనా చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇవి నీట్గా ఉంటాయి. మనం పెట్టిన ఐటమ్స్ ఎక్కడైనా ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు చూసినా నీట్గా ఉంటాయి, మనం యూజ్ చేసుకునేదానికి హెల్తీగా హైజీన్గా ఉంటాయి అన్నమాట. మరీ వదిలేయకూడదు, అలాగని ఇంకా రోజు ఇదే పనిగా పెట్టుకోకూడదు. సో ఇట్లాగా నేను అప్పుడప్పుడు ఖాళీ ఉన్న టైంలో ఫ్రీగా ఉన్నాను అనిపించినప్పుడు ఇలాంటివి పెట్టుకుంటానన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ పక్క రెండు వైపులా కూడా, అంటే చాపింగ్ బోర్డ్ ఒక సైడే కాకుండా రెండు వైపులా యూజ్ చేసుకుంటాం కదా, సో క్లీన్ చేశానమాట. ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ట్యాప్స్కి కానీ బాత్రూంలో డోర్స్ కానీ ఇలాగా ఎక్కడైనా సరే హార్డ్గా ఉండే ప్లేసెస్ మొత్తం కూడా మీరు మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రింగ్ ఉంది కదా, రింగ్ అయితే చాలా టైట్ అయిపోయింది అనమాట. మామూలుగా సోప్ పెడితే వస్తుంది అంటారు కదా, సోప్ పెట్టినా కూడా రాని రింగ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటి కోసం నేను ఈ టిప్ చెప్తున్నాను. సో ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఇది రింగ్ తిరగడానికి కూడా చాలా టైట్గా తిరుగుతుంది కదా. ఇంత టైట్గా ఉండే రింగ్ని ఎలా తీయాలి, ఎంత ఈజీగా, అంటే సోప్తో పని లేకుండా జస్ట్ చాలా సింపుల్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడైతే ఇది అచ్చుపడిపోయింది, అంటే కొంచెం వెనక్కి నెట్టేస్తే ఫ్రీగానే ఉంటుంది నాకు, కానీ బయటికి రావడం మాత్రం అంత ఈజీగా రాదనమాట. సో ఇది డైలీ వేర్ రింగ్ కాబట్టి నేను ఎక్కువ పట్టించుకోను. ఇక్కడ చూడండి ఇలాంటిది ఒక థ్రెడ్ తీసుకోండి, అంటే మనం పువ్వులు కట్టుకునే థ్రెడ్ తొందరగా తెగిపోతుంది కదా, అలాంటి థ్రెడ్ కాకుండా కొంచెం గట్టిగా ఉండే థ్రెడ్ తీసుకోండి. దానిని ఇలాగా రింగ్ కిందకి పెట్టేసేయండి. ఏదైనా టూత్పిక్ కానీ లేదంటే సన్నగా ఉండే పుల్ల, అంటే రింగ్ కిందకి దూరేంత పుల్ల ఏదైనా ఉంటే దాన్ని తీసుకుని థ్రెడ్ని లోపల వైపుకి వచ్చేలాగా పెట్టేసి తర్వాత చేతికి ఇలాగా చుట్టేసేయండి. చూడండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. ఆ తర్వాత వ్యాజ్లైన్ తీసుకొని జస్ట్ లైట్గా ఇలాగా అప్లై చేయండి. వ్యాజ్లైన్ ఏంటంటే చెయ్యి ఎక్కువ మండకుండా
ఆ దారం కూడా గట్టిగా చుట్టుకున్నాం కదా, సో ఎక్కువ మనకి మండకుండా నొప్పి లేకుండా ఉంటుంది అనమాట. దారం చుట్టుకున్న తర్వాత ఎడ్జ్ ఉంది కదా, దీన్ని కట్ చేసుకోవాలి. అట్లాగే ఉంటే కొంచెం తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, లేదంటే దానికి కదలకుండా ఉండేలాగా ఒక టేప్ వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఒక 3 వేసాను అనమాట. చూడండి, ఈ దారాన్ని ఇలాగా రౌండ్గా తిప్పుతున్నట్లుగా అంటే చాలా సింపుల్గా రింగ్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఇలాగా ట్రై చేయండి. ఎవరికైనా సబ్బు పెట్టినా కూడా రావడం లేదు, లిక్విడ్ పెట్టి స్మూత్గా ఏం చేసిన ఆయిల్ పెట్టినా రావడం లేదు అనుకునే వాళ్ళైతే ఇట్లా ఒక్కసారి చేయండి, మీకే అర్థమవుతుంది ఇది ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెల్లగడ్డలు అయితే మన రోజువారి వంటలో కంపల్సరీగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇది రోజువారీ వంటలో వాడడం చాలా హెల్దీ, సో కంపల్సరీగా వేసుకోవాలి, వాడుకోవాలి. కాకపోతే ఇదేంటంటే ఎక్కువ క్వాంటిటీలో తీసేటప్పుడు, లేకపోతే మనకు గోర్లకు చిన్నగా కట్ చేసుకునే వాళ్ళకి చాలా మంట అనిపిస్తూ ఉంటుంది దీన్ని తీయడానికి, పొట్టు తీయడానికి. సో అట్లా కాకుండా ఇక్కడ చూడండి, జస్ట్ ఇలాగా పాయని తీసిన తర్వాత 2 వైపులా పట్టుకొని ప్రెస్ చేయండి. అప్పుడు అది అక్కడ మిడిల్లోకి ఓపెన్ వచ్చేస్తుంది. చూడండి, ఇలా కట్ చేసినట్టు ఓపెన్ వచ్చేస్తుంది. అప్పుడు చాలా సింపుల్గా మనము ఇలాగ లేయర్ని అయితే తీసేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది అనమాట ఈ పని. సో ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ఎక్కువ పాయలు తీయాలనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు చూడండి జస్ట్ ఇలా దాన్ని ప్రెస్ చేస్తే సరిపోద్ది అనమాట. మనం గోరుతో ఎలాంటి పని లేకుండా జస్ట్ ఇలా ప్రెస్ చేసినప్పుడు ఆ లేయర్ అంతా కూడా లూజ్ అయిపోయి వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెల్లగడ్డలు ఇలాంటి నెట్ బ్యాగ్లో వస్తే ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉంటాయి, కుళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇలాంటి బ్యాగ్స్ వచ్చేవాళ్ళు దీంట్లోనే స్టోర్ చేసుకోండి, తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, కుళ్ళిపోకుండా ఉంటాయి. కొంతమంది ఎక్కువగా తెచ్చిపెట్టుకుని ఇలా కవర్లలో కట్టేస్తారు. గాలి తగిలినప్పుడు తెల్లగడ్డలకి ఏమవుతుందంటే లోపల ఉండే గడ్డలన్నీ కూడా సచ్చుగా అయిపోతాయి అనమాట. కొంచెం కొంచెంగా ఓకిపోయినట్టు అయిపోయి నల్లగా అయిపోయి కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కవర్లలో కట్టి పెట్టుకునే వాళ్ళైతే ఇలా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెము టీ పౌడర్ వేసుకోండి. ఏదైనా టీ పౌడర్ పర్వాలేదు, టీ పౌడర్ బేకింగ్ సోడా కలిపి ఇలాగా రబ్బర్ బ్యాండ్తో కానీ లేదంటే థ్రెడ్తో కానీ కట్టేసుకొని టిష్యూని ఆ కవర్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇలాగ మీరు ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా ఇవి తెల్లగడ్డలకి ఏమంటే బేకింగ్ పౌడరు, టీ పౌడర్ అనేది వెట్గా ఉన్న వాటిని కొంచెం డ్రై చేస్తాయి అన్నమాట. వెట్ అంతా కూడా అవి అబ్జర్వ్ చేసుకుంటాయి, సో అవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఎక్కువ దాదాపు అయితే నెట్ బ్యాగ్లో పెట్టుకోవడానికే చూడండి, కవర్లో కన్నా కూడా. ఇక్కడ దోమ కుట్టినప్పుడు కానీ మనకి, లేదంటే ఏదైనా పురుగు కుడతా ఉంటాయి అప్పుడప్పుడు, ఏదైనా చెట్టు కింద కూర్చున్నప్పుడు దురదొస్తూ ఉంటుంది, రౌండ్గా ఒక బిల్లలాగా ఫామ్ అవుతూ ఉంటుంది కదా. సో అది ఎక్కువగా దురద అనిపిస్తుంది, గీగినప్పుడు మంట అనిపిస్తూ ఉంటుంది, చెయ్యి అంతా కూడా కొంచెం స్వెల్లింగ్ వచ్చినట్టు అవుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. జస్ట్ కొంచెం అంటే మనకి ఆ ఏరియాకి సరిపడా పేస్ట్ని అలాగే వ్యాజ్లైన్ని తీసుకోండి. ఈ రెండింటిని చాలా బాగా మిక్స్ చేసేసుకొని ఇలాగా రౌండ్గా అది ఎంత ప్లేస్లో ఉందో అంత అప్లై చేసేయండి. అప్పుడు అప్లై చేసి కాసేపు మీరు వదిలేసేయండి. అది డ్రై అయిపోయాక ఇలా కనిపించిన తర్వాత మీరు నాప్కిన్తో కానీ లేదంటే వాటర్తో కానీ వాష్ చేసేసుకోండి. ఇక్కడ నేను తుడిచి చూపిస్తున్నాను, అది క్లియర్గా అసలు మనకి ఆ మరక కూడా కనపడకుండా పోతుంది అనమాట. ఇవి రెండింటి కాంబినేషన్, ఒకసారి అలా ట్రై చేయండి. నెక్స్ట్ మనం జర్నీస్ చేసేటప్పుడు ఇలాగా కేబుల్స్ అయితే తీసుకుపోతూ ఉంటాము, వీటితో పెద్ద చికాకు వస్తూ ఉంటుంది. బ్యాగ్లో ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇలా దగ్గరగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఇవి కట్ అవుతూ ఉంటాయి అనమాట. సో దగ్గరగా ఎప్పుడు కూడా దీన్ని బెండ్ చేయకూడదు. ఇలాగా చేతి వేళ్ళకి ఇలాగా చుట్టేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టేసుకోండి. మీకు కేబుల్స్ కట్ అవ్వకుండా ఉంటాయి, మనకి కొంచెము తీసుకెళ్ళడము ఈజీ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.